కనిపెట్టాలంటే తండ్రి దగ్గర విచారించాలి, తండ్రి దగ్గర ప్రార్థించాలి. తండ్రిని కనిపెట్టుకుంటూ ఉంటేనే తండ్రి మనసులో ఉన్న సూచక్రియలు మనకు కనబడతాయి. అంతేకాని లోకానుసారంగా ఉండి, లోకం వైపు ఉండి, లోకాన్ని ఇష్టానుసారంగా బ్రతికితే, జీవిస్తే తండ్రి మనసులో ఉన్న విషయాలు మనకు చెప్పడు. నువ్వు తండ్రి, నీ గురించి తండ్రి ఏమనుకుంటున్నాడు, నీ పాపాన్ని తండ్రి ఎలా తొలగించాలి, నీ రక్షణ తండ్రి ఎలా వైపుచున్నాడు, నిన్ను ఎలా ఆశీర్వదించబోతున్నాడని చెప్పి నీవు తండ్రి దగ్గర ఉండి ఆయన సన్నిధానం నుండి కనిపెడితే కనుక తండ్రి ప్రతి ఒక్క మర్మాన్ని నీకు తెలియజేస్తాడు. కానీ నువ్వు తండ్రికి విరుద్ధంగా ఉండి, దేవునికి విరుద్ధంగా ఉండి, సంఘానికి విరుద్ధంగా ఉండి, చర్చికి విరుద్ధంగా ఉండి ఏదో సాధించేస్తానంటే ఏమీ చేయడు. చివరికి జీరోనే. ఏ రాయితో అయితే ఏ మట్టిని పట్టుకుని ముందుకు వెళ్తావో అదే మట్టి పట్టుకుని తిరిగి వస్తావు, కానీ ఇంకా ఆ మట్టి బంగారం అయితే కాదు. అందుకే తండ్రి దగ్గరే కనిపెట్టాలి, తండ్రి దగ్గరే విచారించాలి.